హాయ్ అండి. కాయిన్స్ వేసుకునే మినీ పర్స్ చూపిస్తున్నాను. దానికి ఇలాగా ఒక 2 కీ చైన్ రింగ్స్ కావాలి. రింగ్స్ తీసుకొని దానికి ఫస్ట్ ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా చైన్ వేసుకోవాలి. ఇలా 20 చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ ఈ రింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 రింగులు అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు అల్లుకోవాలి. ఇలా డైరెక్ట్ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో చైన్లోనూ సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా ఈ చివరి వరకు వేసుకోవాలి. ఇలా ఈ చివరి వరకు అల్లుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఇక్కడ దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా కింద నుంచి తీసుకొని స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రౌండ్ నుంచి వేసుకోవాలి. ఇలా తిప్పి వెనక నుంచి మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా దగ్గరగా వస్తుంది ఇలా సింగిల్ క్రోషెట్ వేసుకోవడం వల్ల. కావాలంటే డబుల్ క్రోషెట్ కూడా వేసుకోవచ్చు, కానీ గ్యాప్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా స్లిప్ నాట్ వేసుకోవాలి ఈ రింగ్కి. నెక్స్ట్ థర్డ్ లైన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇది మళ్ళీ ఇలా రివర్స్ తిప్పి ఇక్కడి నుంచి మళ్ళీ థర్డ్ లైన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగే అల్లుకోవాలి. మనకి ఎంత వెడల్పు అది కావాలన్నది చూసుకొని అంత వెడల్పు ఇలా వేసుకోవాలి. ఇలాగే మరికొన్ని రౌండ్లు వేసుకోవాలి. వేసి చూపిస్తాను. ఇలా ఇంత వెడల్పులో అల్లుకోవాలి. అంటే మనం కాయిన్ పట్టేంత సైజు అల్లుకోవాలి. అల్లిన తర్వాత ఈ 2 ఇలా కలిపి ఇక్కడ ఈ సైడ్లు అటాచ్ చేసుకోవాలి.
ఇక్కడ కొద్దిగా ఈ రింగ్ నుంచే కాకుండా కొద్దిగా గ్యాప్ వదిలి ఈ రెండు ఈక్వల్గా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ చైన్లోంచి కింది చైన్లోకి తీసుకోవాలి. ఇలా స్లిప్ నాట్లా వేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇలా రెండు జాయింట్ చేయాలి. కింది దానిలోంచి కింద పై చైన్ నుంచి కింది చైన్ తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుని ఇక్కడ ముడి వేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే జాయింట్ చేసామో ఇటు సైడ్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం ఇక్కడ 1 2 3 4 చైన్స్ తర్వాత అటాచ్ చేసాం కదా, ఇక్కడ కూడా అలాగే 1 2 3 4 చైన్స్ తర్వాత ఇక్కడ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా ముడి వేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి బ్యాగ్ని. ఇది ఇలా రివర్స్ చేసిన తర్వాత దీనికి చిన్న డిజైన్లా పెట్టుకోవడానికి ఇలా రెడీమేడ్ ఫ్లవర్స్ దొరుకుతాయి కదా, అది ఒకటి అంటించుకోవాలి. దీనికి గమ్ ఉంటుంది, లేదా స్టిచ్ చేసుకునే కుందన్స్ ఉంటాయి, అది కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా అంటించిన తర్వాత ఇలా కాయిన్స్ వేసుకోవచ్చు. మినీ కాయిన్ పర్స్ ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.